హాయ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను మీ విజయానండి. ఈరోజు మీకు వేరే కర్రీ చేసి చూపించబోతున్నానండి. అదేంటి అనుకుంటున్నారా? అరటికాయ ఎగిరండి. అరటికాయ నేను శుభ్రంగా తోలు తీసేసండి హాట్ వాటర్లో కొంచెం 20% కుక్ చేశానండి. వాటర్లో తీసేసుకున్నాను. నేను కొంచెం ఇలా లైట్గా కుక్ అవ్వాలండి, మరీ ఎక్కువ కాదు, కొంచెం ఇలా. ఇప్పుడు దీనికి కావాల్సినవి అండి, అరటికాయ ఎగురికి కావాల్సినవి అండి: అరటికాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, సాల్ట్ అండి. నేను అవి చూపించట్లేదండి, నేను కర్రీస్లో వేసి చూపిస్తాను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ పోసుకుంటానండి. నేను ముందుగానే కొంచెం ఆయిల్ అయితే వేసేసానండి, నేను వీడియోలో చూపించలేదు. కళాయి వేడయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, అందులోనే కొంచెం పసుపు కూడా అండి. ఒకసారి కలిపేసుకున్నాను. చూసారు కదండి, ఒకసారి నేను ఇది కలుపుకున్నానండి. ఇందులోనే పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఆనియన్స్ అండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. మంట ఎప్పుడు మీడియంలోనే పెట్టండి, ఆయిల్లో అస్సలే పెట్టద్దు. మీడియంలో పెట్టుకుని మధ్యలో కలుపుతూ ఫ్రై అవ్వాలండి. తర్వాత అరటికాయ ముక్కలు వేసుకుందాం. ఆనియన్స్ మంచి ఫ్రై అయ్యేదాకా మధ్యలో కలుపుకుందామండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టండి. ఒకసారి మూత తీసండి, ఆనియన్స్ ఎలా ఫ్రై అయ్యాయో చూద్దామండి. ఇంకా ఫ్రై అవ్వాలండి. ఇంకెందుకు లేట్ అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏం కర్రీ కావాలన్నా మన యూట్యూబ్ ఛానల్స్ కామెంట్స్లో మెసేజ్ చేయండి. నేను మొత్తం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చూపిస్తానండి మీకు.